సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల హిరియతాండాలో నాటుసారా తయారీ అడ్డాలపై దాడులు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. 8 లక్షల విలువైన 25 క్వింటాల నల్లబెల్లం, 60 కేజీల పటిక, 5 లీటర్ల నాటుసారా ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత నల్లబెల్లం అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. 2400 కేజీలు, 60 కేజీల స్ఫటికం, 5 లీటర్ల నాటు సారాయి మరియు ట్రాక్టర్ ని మేము ఇది స్వాధీనం చేసుకొని సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. దీంట్లో 3 నిందితులని ఇన్వాల్వ్ చేశాము. ఒక నిందితుడు వచ్చేసి గుగ్లోత్ అలిందర్ ని కస్టడీలో తీసుకున్నాము. మరియు 2 గుగ్లోత్ లింగియా, నూనావత్ వెంకన్న 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వీళ్ళని త్వరలో మేము కస్టడీలో తీసుకొని తదుపరి విచారణ వేగవంతం చేస్తాం. 3 లక్షల వాల్యూ ఉంటుంది. ముడి సరుకులు, ట్రాక్టర్ వాల్యూ వచ్చేసి సుమారు 5 లక్షలు, టోటల్ 8 లక్షల వాల్యూ వరకు సీజర్ జరిగింది. ఈ చర్యలు ఏంటంటే చాలా కఠిన పరంగా ఉంటాయి. వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ప్రభుత్వము